సంధ్య, ఈరోజు ఏదైనా ఎమ్మిగా చేయవా? ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా, ఈ సీజన్ లో టర్కీ బాగా దొరుకుతుంది అనమాట. టర్కీ చికెన్ బ్రెస్ట్ ఒక బ్యూటిఫుల్ సాలెడ్ అయితే చూపిస్తానండి. కొంచెం ఆయిల్ వేసుకొని నూనె మరిగేలోపు టర్కీ బ్రెస్ట్ మ్యారినేట్ చేసుకుందాం. కొంచెం సాల్ట్, కొంచెం కారం. ఇంగ్లీష్ వాళ్ళైతే జస్ట్ ఆ గ్రిల్ పాన్ మీద సాల్ట్ అండ్ పెప్పర్ వేస్తారు, అలా కూడా బాగుంటుందండి. కొంచెం గరం మసాలా, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి కొట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మకాయ ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. సాలెడ్ డ్రెస్సింగ్కి టమాటోస్, 4 ఎండుమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి, 1/2 టీ స్పూన్ మిరియాలు, ఒక 10 జీడిపప్పులు. టమాటోస్ ఇంకొంచెం మగ్గాలండి. ఈ లోపు ఇవి మాడుతున్నాయి అనమాట, ఇవి తీసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేస్తాను, ఒక స్పూన్. టమాటోలు ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా ఉంచుదాం. ఇవి ముక్కలు కట్ చేసి చేయొద్దండి, ఇలాగే చాలు. కొంచెం పచ్చి పచ్చిగా అలా రోస్ట్ అయిన ఫ్లేవర్ రావాలన్నమాట. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత డేట్స్, నిమ్మరసం ఒక 1/2 చెక్క పిండుకోవాలి. ఇలా రోస్ట్ అయిన టమాటోస్, అలాగే ఈ పేస్ట్కి సరిపడినంత సాల్ట్. ఇది ఇంకా టమాటోస్ చల్లారలేదండి, ఒక 2 నిమిషాల్లో చల్లారుతుంది. లోపు టర్కీ బ్రెస్ట్ వేపేసుకుంది. సేమ్ ప్యాన్ లోనే కొంచెం ఆయిల్ వేసి టర్కీ బ్రెస్ట్ ని వేపుకోవడమే. ఒక 3 మినిట్స్ అయ్యాక నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేద్దాం. చికెన్ బ్రెస్ట్ వేగడానికి అయితే 10 మినిట్స్ పడుతుందండి. లోపు డ్రెస్సింగ్, సాలెడ్ లో కావాల్సినవి అన్ని కూడా మనం అరేంజ్ చేసేసుకోవచ్చు. డ్రెస్సింగ్ అయితే మెత్తగా చేసుకోవాలి. ఇది స్టోర్ కూడా పెట్టుకోవచ్చు అండి. మీకు 4-5 డేస్ ఫ్రిడ్జ్ లో పెడితే ఉంటుంది. మీకు స్వీట్ ఫ్లేవర్ నచ్చదు అంటే డేట్ స్కిప్ చేసేయండి. అన్ని ఫ్లేవర్స్ ఉండాలని చెప్పి నేను వేసాను అనమాట. ఈ సాలెడ్ లో నేను నా దగ్గర ఉన్న వేసుకుంటున్నానండి, మీ దగ్గర ఉన్న మీరు వేసుకోవచ్చు అనమాట. నేను వేసిన ఇవాళ రాకెట్ లీవ్స్, వాటర్ క్రెస్, బేబీ స్పినచ్, తర్వాత ఆనియన్స్, చిన్నగా తరుక్కున్న టమాటోస్, కొంచెం కొత్తిమీర. ఇవి గ్రీక్ కాలమట్ట ఆలివ్స్ అండి. ఇవి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి అనమాట. ఇవి ఫెర్మెంట్ చేసినాయి కాబట్టి సాల్ట్ ఇందులో ఉంటుంది. అలాగే అవకాడోస్ లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, చాలా హెల్దీ. జస్ట్ సాలెడ్ అంటే ఇలా వాష్ చేసి అరేంజ్ చేశానండి. ఇందులో సాల్ట్ కానీ పెప్పర్ కానీ ఏమీ వేయలేదు నేను. ఇది నేను టర్కీతో చేశాను, ఇప్పుడు నాకు దొరికింది కాబట్టి మీరు చికెన్ తో కూడా చేసుకోవచ్చు అనమాట. డ్రెస్సింగ్ వేసేసుకోవడమే. ఇలా కనుక మీరు రెడీ చేసి ఏదైనా మీ గెట్ టుగెదర్స్ లో వాటిలో పెట్టినా సరే చాలా బాగుంటుందండి. హెల్త్, టేస్ట్ చూడగానే అప్టైజింగ్ గా ఉంటది అనమాట. ఒక బైట్ లో అన్ని కాలమట్ట ఆలివ్స్, గ్రీన్స్, టర్కీ, ఆనియన్.